దోస్తులు మేమైతే ఇప్పుడు మార్కెట్‌కి వస్తున్నాం. యాక్చువల్లీ ఏమైందంటే మా ఇదేంది బంగ్లాదేశ్ అయినా ముంగటికి కారు కొద్దిగా ముంగటికి అందిస్తుండు. వెనకకెళ్ళి కూడా వచ్చి కారుకి డ్యాష్ ఇచ్చిండు. డ్యాష్ ఇచ్చిండయితే కొద్దిగా మన ముంగట డోమ్ అనే దానికి కొద్దిగా ఇది డ్యామేజ్ అయింది. ఇప్పుడు అదిన్నే మేము చూపెట్టడానికి పోతున్నాం. యాక్చువల్‌గా అది డ్యామేజ్ అయిందంటే ఇగ మన ఫ్రంట్ సైడ్‌ల అటు ఎట్లా గుద్దిండో లేకపోతే ఈడు పోయి గుద్దిండో తెలది. ఇప్పుడైతే మార్కెట్‌కి పోయి చెక్ చేత్తాం. ఇప్పుడు మేము ఆన్‌లైన్‌లో హిలీలో ఉంటాం కదా! మాకు దగ్గరలో సనాయ అని ఉంది. మొత్తం గ్యారేజ్ షోరూమ్ అక్కడ. ఇక అక్కడికి పోయి చూపెడతాం. ఆడ ఎంత డబ్బులు తీసుకుంటాడో అని. ఇక ఆళ్ళు ఇది డ్యామేజ్ అయిన తర్వాత ఇక డైరెక్ట్ సుల్తాన్‌కి ఫోన్ చేసిండ్రు. సుల్తాన్‌కి ఫోన్ చేస్తే ఆడొచ్చి మాట్లాడుకొని ఈడికి ఫైన్ రాసిపోయిండు. 500 అయితే ఫైన్ పడ్డది. వాళ్ళు డైరెక్ట్ ఇద్దరు అటు ఈయననే గుద్దిండండి యాక్చువల్‌గా అయితే. ఇక ఆళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఒక 300లలో ఆ బండి మంచిగా అయిపోయేది అయినది. ఆయనకేదో కొద్దిగా లైన్స్ గీతలు పడ్డాయి. ఒక 300, 400లలో అయిపోయేది. సుల్తాన్ వచ్చి ఫైన్ రాసి 500 బొక్క. ఆళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోతే అయిపోతుండే. మేము వచ్చింది సనాయ. ఇక ఇటు పక్కకన్నీ కారు షో ఉంటాయి అన్నట్లు మన మెకానిక్ షాప్ ఇదంతా. కారు ఏపీయేందుకు వచ్చినాము. ఎంత రేట్ అంటారో చూద్దాం ఒకసారి. అదైతే ఏపీయేందుకు వచ్చిండు. అది జస్ట్ అట్లా ఒత్తినందుకు ఆడు 50 ధరలు తీసుకున్నాడు దీనికి.